మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. కేంద్ర బడ్జెట్లోని అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్ గా మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును కేంద్ర పార్టీ నియమించింది. కేంద్ర బడ్జెట్లో రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు కల్పించిన ప్రయోజనాలను కేంద్ర రాష్ట్ర పార్టీలను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో వివరించే బాధ్యత జీవీఎల్ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల్లో జరగనున్నది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బడ్జెట్ పై దక్షిణాది రాష్ట్రాల్లో జరగనున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి ఆయన సారథ్యం వహిస్తారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టణాలు మొదలుకొని నగరాల వరకు పేదలు, మహిళలు మొదలుకొని వివిధ వర్గాలతో సమావేశాలు, చర్చా వేదికల ద్వారా బడ్జెట్లోని ప్రధాన అంశాలను, ప్రయోజనాలను ప్రజలకు చేరవేయనున్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, రైతు మద్దతు వంటి అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించడం మరియు దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై అవగాహన పెంచడమే ఈ ప్రచార కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కేంద్ర పార్టీ పేర్కొన్నది. దగ్గర నుంచి నేను ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాను. రాజకీయాల్లో కేవలం రాజకీయాలంటే పార్టీ రాజకీయాలే కాకుండా ప్రజా అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీకి ఏ విధంగా సహకరించాలి, ప్రజలకు ఏ విధంగా మన వంతు కృషి చేసి రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేయాలి. నిస్వార్థ సేవ ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చూస్తే కుటుంబ నేపథ్యం లేదు, వారి కుటుంబం అనేక మంది ఉన్నారు సభ్యులు, కానీ కేవలం ప్రజాసేవే దృక్పథంతో పనిచేస్తున్నారు. సో వారిని ప్రధాని నరేంద్ర మోదీ గారిని నిజం చెప్పాలంటే ఒక స్ఫూర్తిగా తీసుకొని పూర్తిగా సమయం ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలి అని చెప్పి పనిచేస్తున్నాను. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్ లో ప్రత్యేకం.